now I am safe. కనుక ఏం చేసింది ఐదుగురి భర్తలు ఆహ్వానించింది, నన్ను రక్షించండి. వాళ్ళని ఆహ్వానించింది కానీ అప్పటికే ఐదుగురు గురియకి దాసులేదు. కనుకనే వాళ్ళ ఐదుగురు తలను కిందేసుకున్నారు. తల కిందేసుకున్నారు, ముఖం కిందికి భూమి ద్రౌపది చూడకపోతున్నారు చెక్కుమానంకి. ద్రౌపది చాలా హట్గా అది ఏంటి, నా శక్తి పనికిలేదు, నాకు అనిపించింది నా భర్త మీద కదా వేస్ట్ కలర్స్, వాళ్ళ శక్తిలో ఫెయిల్ అయిపోయింది. నో ప్రాబ్లం, స్టిల్ పెద్దవాళ్ళు లేదు, నేను వాళ్ళని ఆహ్వానిస్తా, కనీసం వాళ్ళ మాట అన్నా వీళ్ళిద్దరేమో నా మానభంగం జరగకుంటుంది. వాళ్ళని ఆహ్వానించింది వాళ్ళు వాళ్ళ తల కిందికేస్తున్నారు. మేము చేయలేకపోతున్నాము. కార తింటాను, కార ప్యాకెట్ కూడా చూడు. కడుపుకుంటాను కదా అసలు చైనీస్ నా హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సభలో వచ్చిన పిలుపుంది, భర్తల వైపు చూసి పిలుపు ఎంత పిలుపుంది. హరే 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 రామ
ఇంకా తన వైపు చేరుకోలేదు. కేవలం రైలింగ్ దాటింది. ఆ రైలింగ్ దాటి తన చెవి పడండి మరింత గట్టిగా. అరే జీవితంలో ఏం మార్పు వచ్చింది? జీవితంలో మార్పు ఏం వస్తే రాదు. జీవితంలో మార్పు వస్తే మనము ఆ వ్యక్తితో సంబంధం తీసుకోవాలి. ఏ విధంగా అవుతుంది? మీ జీవితంలో ఏమైనా లాభం అవుతుందా? డైలీ ఉంది అలా బంగ్లా చుట్టూ లేని ప్రెషర్ లాభం అవుతుందా? రోజు ఆ బంగ్లాకి వెళ్ళి ముడిగానే కలిసి అయ్యా మీ ఇంకేమైనా కనిందా పెట్టుకున్నాను. అంబానీ ఎందుకు సారీ మోడీ గారు ఎందుకు అంబానీ గారు రిలయన్స్ జాబ్ ఎక్కడ రిలయన్స్ లో అంబానీ జాబ్ చేస్తే నువ్వు ఇక్కడ నీ అడ్రస్ ఏం రాసుకుంటావు? ఎన్టీలియా ముంబై. భగవాన్ డెఫినేషన్ ఏంటి? 6 ఐశ్వర్యాలు సంపూర్ణంగా కలిగిన వాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య జ్ఞాన వైరాగ్య చేవశం బంధం. ఇక్కడ ఎవరందులైతే 100% ధనికుడు, 100% బలవంతుడు, 100% అందమైన వ్యక్తి, 100% యశము, 100% జ్ఞానము, 100% వైరాగ్యం. అంటే ఏంటి? ఆయనంత అందంగా ఎవరు ఉండకూడదు, ఆయనంత బలవంతంగా ఎవరు ఉండకూడదు, ఆయనంత ధనికుడు ఎవరు ఉండకూడదు, ఆయనంత వైరాగ్యం ఎవరి దగ్గర లేదు, ఆయనంత యశం ఎవరి దగ్గర లేదు, ఆయనంత జ్ఞానం ఎవరి దగ్గర లేదు. దట్ ఈస్ భగవాన్. మనం ఈ లోకం చూస్తాము. కొందరు అందం ఉంటారు కానీ బుద్ధి ఉండదు, బుద్ధిలోనికి డబ్బు లేదు, డబ్బులోనికి వైరాగ్యం లేదు. 6/6 ఎవరు లేరు. అందరు 1/6, 2/6, 3/6 కానీ 6/6 ఎవరు లేరు. 6/6 కేవలం ఒక్క వ్యక్తి. ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. సో ఆ శ్రీకృష్ణ భగవాన్ని జన్మోత్సవం ప్రాకట్య పండుగ ఈరోజు మనము జరుపుకుంటాం. కనుకనే శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్య లీలలు కొన్ని ఒక పుస్తకం నుండి చెప్పగలుగుతుంది. ఇప్పుడు ప్రశ్నతో మనం ఎందుకు వినాలి? మౌనిక పెద్దోడేడి Thank you.